తమిళనాడులో విజయ్ సర్కార్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనంలో పిల్లలకి చికెన్ బిర్యానీని ప్లాన్ చేస్తుంది. మిడ్ డే మీల్లో కొత్త మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీపై ప్రతిపాదనను పరిశీలిస్తుంది. మెనూలో చికెన్ బిర్యానీ చేర్చడంపై విద్యాశాఖ పోషకాహార నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. చికెన్ బిర్యానీపై త్వరలోనే సీఎం విజయ్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచే దిశగా ఇదొక కీలక నిర్ణయం. డ్రాప్ అవుట్లను తగ్గించడం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. పిల్లల్లో ప్రోటీన్ లోపం తగ్గించేందుకు సీఎం విజయ్ ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది ఒక వినూత్న ప్రయోగం అనే చెప్పాలి. చికెన్ బిర్యానీ ఇన్ స్కూల్స్, ఇన్ మిడ్ డే మీల్స్. జనరల్గా చికెన్ బిర్యానీ అనేదే బేసిక్గా ఇప్పుడు ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. చాలామందికి రెగ్యులర్గా చాలా ఇష్టంగా తింటున్నారు. అందులోనూ చిన్నపిల్లలకి అఫ్కోర్స్ వారానికి ఒకసారి రెండుసార్లు చికెన్ బిర్యానీ పెడితే ఆ రోజు స్కూల్కి ఖచ్చితంగా అందరూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డెసిషన్, అవునన్నా కాదన్నా. సో మరోవైపు వరుసగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడానికి, తగ్గించడానికి, అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి అండ్ పర్సంటేజ్ పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా బాగున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా ఒక వినూత్న నిర్ణయం. జనరల్గా ఎగ్ పెట్టడం మనం చూస్తున్నాం, చికెన్ ఓకే, కానీ స్పెషల్గా చికెన్ బిర్యానీ వండి పెడతామని చెప్పేసి మరి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, చికెన్ బిర్యానీ ఇన్ మిడ్ డే మీల్స్, సో పిల్లల స్కూల్కి వచ్చేటువంటి ఆ పర్సంటేజ్ని పెంచడానికి కానీ, డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి, అట్ ది సేమ్ టైం పోషకాహార లోపం లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ఈ బిర్యానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుందంటారా? విజయసాగర్ ఒక కొత్త ప్లాన్ అయితే చేసింది. పిల్లలు డ్రాప్ అవుట్స్ నుంచి తెర మీదకి తెచ్చే ఒక ప్రయత్నం అయితే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. అయితే దీన్ని ఏంటంటే బేసిక్ గా ఈ యాంగిల్లోనే వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ అనే ఒక ఆలోచన విజయ్ తెర మీదకి తెచ్చినట్టుంది. మిడ్ డే మీల్లో కొత్త మార్పులు కూడా నాడు ప్రభుత్వం కొత్త ఛాన్సెస్ తీసుకుంటుంది. వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ ప్రతిపాదన పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో కొంత చికెన్ ఉంటుంది, లేదా చికెన్ తినచ్చు, పోషక పదార్థాలు ఉంటాయి అనే ఒక దాని మీద పిల్లలకి కొన్ని డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంత కంట్రోల్ చేయొచ్చు. వారంలో ఏదో ఒక రోజు చికెన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చికెన్ బిర్యానీ తినాలి అనే పిల్లలకి చాలా మంది చిన్న పిల్లలకి ఉంటుంది. సో ఆ ఆసక్తిని స్కూల్ వైపు మళ్లించేందుకు కూడా ఒక కార్యాచరణ చేస్తున్నట్టుగా మనకైతే కనపడుతుంది. అయితే దీని మీద ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. విద్యాశాఖ తర్వాత పోషక ఆహార నిపుణులతో కూడా కొంత సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొంత చర్చ జరుగుతోంది. బట్ అది ఇంకా ఒక నిర్ణయానికి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది ఇంకా నాట్ ఫైనలైజ్డ్. బట్ ఇప్పటికీ కొంత అక్కడున్న విద్యాశాఖ అధికారులు, తర్వాత విద్యాశాఖ పోషక ఆహార నిపుణులు వీళ్ళందరితో కూడా కొంత చేర్చున్నారు. అట్ ది సేమ్ టైం కూడా గతంలో కంటే కూడా ఈసారి మెనూలో కొంత కీలకమైన మార్పులు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పిల్లలకి అందించే మధ్యాహ్నం పూట భోజనాల్లో చాలా మార్పులు, రోజుకి ఒక్కొక్క రకమైన భోజనాన్ని విద్యాశాఖ అందిస్తుంది. సో ఆ విధంగానే తమిళనాడులో కూడా ఒకవైపు చికెన్ బిర్యానీ లాంటి అంశాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కొంత అట్రాక్టివ్ కావడానికి బాగుంటుంది అనే ఒక ఆలోచన చేసినట్టుగానే కనపడుతుంది. కానీ వైపు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి పోషక పదార్థాలు చాలా తక్కువ, ప్రోటీన్స్ లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా విద్యాశాఖ గమనించింది. సో కొంత పిల్లలకి చిన్నప్పుడే పిల్లలకి కొంత పోషకాలు అందించాలి అని అంటే ఇప్పటికీ చాలా స్కూల్స్ లో చాలా ప్రభుత్వాలు ఎగ్గు అవి అందిస్తున్నప్పటికీ కొంత చికెన్ కూడా అందించడం వల్ల కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకి కొంత పోషక విలువలు కూడా పెరుగుతాయనే దాని మీదనే ప్రోటీన్స్ అందుతాయనే యాంగిల్లోనే ఈ ప్లాన్ చేసినట్టయితే ఉంది. కానీ ఇది ఇంకా అఫీషియల్ కాలేదు. ముందు బహుశా ఈ 2-3 రోజుల్లో లేదా ఈ వారంలో దాని మీద ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ తర్వాత జరిగే అంశాల మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారనే సమాచారం అయితే అంటుంది.
యా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ప్రజెంట్ ఉన్నటువంటి లిస్ట్ ఒకసారి చూస్తే, సో త్వరలో చికెన్ బిర్యానీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద కిడ్స్? స్కూల్కి వెళ్ళే పిల్లలకి చికెన్ బిర్యానీ పెడతాం అనే ఈ ప్రకటన మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా? అండ్ పోషకాహార లోపం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందా? డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఇది ఎంతవరకు సహాయపడవచ్చు? అఫ్కోర్స్ ఈ ఒక్క బిర్యానీ పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతాయా అంటే లేదు, బట్ ఇట్స్ లుకింగ్ లిటిల్ ఫ్యాసినేటెడ్. ఖచ్చితంగా విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అఫ్కోర్స్ విద్యార్థులకు కూడా అరే పలానా రోజు చికెన్ ఉంటుంది, పలానా రోజు ఎగ్ ఉంటుంది అని చెప్పి పర్టికులర్గా కొంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళడానికి, అండ్ కొంచెం రెగ్యులర్గా మంచి ఫుడ్ తింటే పౌష్టికాహార లోపం పోయి బాగా యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్, అవునన్నా కాదన్నా. కాకపోతే మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలా చోట్ల ఎగ్ పెడుతుంటేనే మంచి గుడ్లు పెడుతున్నారో లేదో, కొన్ని పాడైన గుడ్లు వస్తున్నాయనో, లేదంటే సాంబార్ నీళ్ళలా ఉందనో, లేదంటే పప్పు సాంబార్ లాగా రసంలాగా ఉందని చెప్పి మనం ఎన్నో కంప్లైంట్స్ వింటున్నాం, రైస్ సరిగా ఉడకడం లేదని. అలాంటిది ఇక బిర్యానీ అంటే మరి అన్ని చోట్ల వండాలి కదా, ఆ వండడం రావాలి కదా, అందరికీ అక్కడ కుక్ చేసే వాళ్ళకి రావాలి, వచ్చిన అది ప్రాపర్గా కుక్ చేయగలగాలి. చిన్నపిల్లలకి, అందులో చిన్నపిల్లలు తింటారు కాబట్టి చాలా సెన్సిటివ్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు ఏంటనేది. బయట మార్కెట్లో చాలా చీప్గా చికెన్ దొరుకుతుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, కొన్ని రెస్టారెంట్స్కి పాడైపోయిన చికెన్ పంపిస్తున్నారు ఈ చికెన్ షాపుల నుంచి మనం చూస్తున్నాం. మరి అలా ఒకవేళ విద్యార్థుల దగ్గరికి డబ్బులకి కకుర్తిపడి ఒకవేళ ఎవరైనా అలాంటివి పెట్టినా, లేదంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయినా లేనిపోయిన తలనొప్పులు, మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మెయింటెనెన్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెసిషన్. బట్ ఎలా చేస్తారనేది కూడా విధి విధానాలు ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ న్యూట్రిషియస్ నూన్ మీల్ ఒకసారి మనం షెడ్యూల్ చూస్తే, తమిళనాడులో ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి షెడ్యూల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, వీక్లో 5 days వాళ్ళకి ఎగ్ ఉంది. సోమవారం వెజిటబుల్ బిర్యానీ అండ్ పెప్పర్ ఎగ్, మంగళవారం బ్లాక్ గ్రామ్ అంటే ఉలవలు మినుములు పులావ్ ఉంటుంది అండ్ టొమాటో మసాలా ఎగ్, అండ్ బుధవారం టొమాటో రైస్ అండ్ పెప్పర్ ఎగ్, గురువారం అన్నం సాంబార్ అండ్ బాయిల్డ్ ఎగ్, శుక్రవారం కరివేపాకు రైస్ లేదా కీరాయి అంటే ఆకుకూర అన్నం అండ్ ప్లస్ మసాలా ఎగ్ అండ్ ఆలూ ఫ్రై. సో దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ 5 days. సో దీంట్లో ఇప్పుడు చికెన్ బిర్యానీని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా ఆ మెన్యూ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకు కూడా కొంత ఆబ్వియస్లీ వి ఆల్ నో, ఇప్పుడు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే బిర్యానీ అంటే ఇప్పటికీ లొట్టలు వేసుకొని తింటున్నారు. చాలామంది బిర్యానీ ఒక ఎమోషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫుడ్ అని చెప్పుకుంటున్నారు. అలాంటిది పిల్లలకి మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా డ్రాప్ అవ్వకుండా వెళ్తారు స్కూల్కి. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న కారణాలు చెప్పేవాళ్ళు అయినా సరే డ్రాప్ అవ్వకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని డెసిషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇట్స్ వెరీ గుడ్, అవునన్నా కాదన్నా ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ ఫ్రమ్ విజయ్. ఇలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడాలి కదా. ఏదో స్కూల్ అనేది ఒక బలవంతంగా ఏం చదువులురా బాబు అనుకుంటూ వెళ్తూ టీచర్ కొడుతుందేమో అన్న ఆలోచన, హోంవర్క్ చేయాలన్న భయం, ఇవే కాకుండా కొంచెం సరదాగా మంచి ఆటలు ఆడుకోవాలి, మంచి ఫుడ్ పెడతారు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని ఇంట్రెస్టింగ్గా వెళ్ళడానికి ఏదో ఒక దేర్ షుడ్ బి సమ్ రీజన్. చదువు విషయంలో అలాంటి ఇంట్రెస్టింగ్గా మరి వస్తుందా అంటే చాలామందికి రాదు. వి ఆల్ నో, అందరూ మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. చదువుకోవడానికి నేను స్కూల్కి ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది మనలో ఉండరు. అదే ఆ రోజు ఏదన్నా డ్రిల్ పీరియడ్ ఉంటుంది, సరదాగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళేవాళ్ళం మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు మిడ్ డే మీల్ తర్వాత చాలామంది పల్లెటూరులో ముఖ్యంగా పొలం పనులు చేసుకునే వాళ్ళకి, లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకుని ప్రాపర్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి ప్రత్యేకంగా పిల్లల కోసం పాపం కుక్ చేసి పంపించాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి అప్పుడు ఇబ్బందిగా ఉండేది. బట్ మిడ్ డే మీల్స్ టైంలో అలా లేదు. వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా పిల్లలు మాత్రం టైంకి తింటారు స్కూల్లో అన్న ఒక భరోసా ఉంది ఇప్పుడు. అలాంటిది పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి దేర్ ఆర్ మోర్ రీజన్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్, మరింత మంచి విషయమే కదా. సో హౌ డు యూ సీ దిస్? మీకేమనిపిస్తుంది ఇలాంటి ఒక డెసిషన్? డోంట్ యూ థింక్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇలాంటి నిర్ణయాలు వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? ఏపీ అండ్ తెలంగాణలో కూడా మిడ్ డే మీల్లో బిర్యానీ పెడితే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? ఇంకా ఏమైనా కొత్తగా చేస్తే ఇంకా పిల్లలు బాగా స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి
అవకాశం ఉంటుందని మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్స్ ఏంటి ఈ అంశాలకు సంబంధించి కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికే చాలా డెసిషన్స్ తీసుకున్నారు, అంటే విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. అండ్ దానికి సంబంధించి అండ్ అట్ ది సేమ్ టైం కొలాటరల్ అంటే ఆస్తి లేకపోయినా విద్యార్థులకు రుణాలు వచ్చేలా గవర్నమెంట్ అక్కడ డెసిషన్ తీసుకున్నట్లు కనపడుతుంది. తమిళనాడులో ఖచ్చితంగా మంచి నిర్ణయం. అంటే విద్యార్థులకి చదువుకోవడానికి వచ్చేటువంటి రుణాలు